హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మేకపాటి నరసింహారావు గారు మాట్లాడిన దానికి 99% ఖండించడం జరిగింది. అయితే 1% ఉన్నటువంటి వాళ్ళు ఆయనకు అనుకూలంగా ఈ వీడియోలు చేసిన వాళ్ళ పైన విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఆయన మాట్లాడిన మాటలు తప్పే కాదని, ఆయన దైవాంశ సంభూతుడని, ఆయన సరస్వతి పుత్రుడని, ఆయన తప్పే మాట్లాడని వాళ్ళకి అనుకూలంగా ఇష్టంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు అభిమానించిన వాళ్ళు అలా మాట్లాడటం తప్పేమీ లేదు. కానీ ఎవరైతే ఆయన్ని ఖండించారో వాళ్ళపైన వీళ్ళు ఎదురుదాడి చేయడం అన్నది బాధాకరం. అందుకే నేను వాళ్ళ మొదటి నుంచి కొంత ఇష్టం లేని వాళ్ళు మరి కొంచెం ఆయన మీద నిందారోపణలు చేస్తూ ఆయన్ని కించపరచడానికి చూస్తున్నారు. ఆయన ఒక మహాపండితుడు. ఒకవేళ ఆయన తప్పు మాట్లాడాడా ఒప్పు మాట్లాడాడా అన్నది పక్కకు పెట్టండి. కానీ మరి ఆయనకి విజ్ఞత లేని మనిషిగా ఆయన్ని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మన విజ్ఞత ఏమైందన్నది కూడా మనం చూసుకోవాలి. మనకి విజ్ఞత ఉంటే మనం వాడు వీడు అని మాట్లాడం కదా. ఆయన్ని పరాన్నజీవి అని ఒక ఆవిడ అంటున్నారు. పరాన్నజీవులు కాని వాళ్ళు ఎవరు ప్రపంచంలో? ప్రతి జీవ పక్షులే కాదు, మనుషులమే కాదు, ప్రతి వాళ్ళు కూడా పరాన్నజీవులే. ఒకళ్ళ ఆధారం లేకుండా ఒకళ్ళు బతికే పరిస్థితే లేదు. ఎందుకంటే అందరూ పరాన్నజీవులు. మీనమ్మా, ఈ వయసుకి నమస్కారం. కానీ అందరివి పరాన్నజీవులే. ఒక జీవి ఇంకో జీవి మీద ఆధారపడుతుంది. కానీ గరికపాటి నరసింహారావు గారు పరాన్నజీవి కంటే పరాన్నజీవి. పరాన్నజీవులంటే అందరూ పరాన్నజీవులే కాదని మేము అనట్లేదు. పరాన్నజీవులంటే ఒక వ్యక్తి కష్టపడి పనిచేసి కొంత డబ్బులు దాచుకునేటప్పుడు ఆ డబ్బుల్ని కష్టపడకుండా, ఒళ్ళు వంచకుండా దొంగతనం చేసేవాడిని పరాన్నజీవుల కంటే చాలా ఘోరమైనటువంటి జీవులని పిలుస్తారమ్మా. అక్షరాలు కూడా రాని వాళ్ళు ఒక మైక్ పుచ్చుకుని నేను జర్నలిస్టులు అంటూ వెళ్ళిపోతూ డబ్బులు పుచ్చుకుంటూ చేసే వాళ్ళందరికీ మాట్లాడే అర్హత ఉందా? ప్రతి మనిషిలో ఉన్న తప్పుని పక్కన పెట్టి ముందర ఆయనకున్న విద్వత్తులో మనకి 1,00,000 వంతు ఉందా? ఆయనకు వచ్చిన పద్యాలు శ్లోకాల్లో 1,00,000 వంతు మనకు వచ్చా. నోటికి ఒక్క పదం రాదే, మాట్లాడటమే రాదు అసలు మనకి. యూట్యూబ్ ఛానల్స్ కూడా పెయిడే కదా అందరూ వెళ్తున్నది. మేడం చెప్తున్నారు, ఆమె కూడా పెద్ద వయసే, ఆమె కూడా నమస్కారములు. అమ్మా, మీ వయసుకి నేను నమస్కరిస్తున్నాను, రెస్పెక్ట్ ఇవ్వమంటున్నారు. వయసుకి రెస్పెక్ట్ ఇస్తాను. కానీ ఆయన మాట్లాడే మాటలు చాలా ఘోరంగా పసిపిల్లల పైన అలా ఎందుకు అనాలి అని మీరు ఒక్క మాట ఖండించుంటే మేము ఈరోజు వీడియోలు అన్నీ చేసి ఉండేవాళ్ళం కాదు. అది సమర్థగాను అలాగే ఉంటుంది. అంటే మీరున్నది ఎలా ఉందంటే, మీరు ఎన్నైనా తిట్టొచ్చు, మీ దానికి అది తిట్లే కాదు, అది మాటల కింద అని అన్నారు చూడు, అదే కొంచెం బాధాకరం. విధాలుగా మాట్లాడినప్పటికీ ఇంతమందికి ఎవరికి కోపాలు రాలేదు. ఈరోజు ఆయన మాట్లాడడం ఉద్దేశపూర్వకంగానే ఆయన మనసులో నుంచి వచ్చిన మాటలే తప్ప కానీ ఆయన సమర్థకారంతో ఆ సబ్జెక్ట్లో అనుకోకుండా వచ్చిన మాటలు మాత్రం కావు. అసలు ఆయన చెప్పిన ప్రవచనానికి ఈ సబ్జెక్ట్కి ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఇంకొక అసలు నిజం బయట చెప్పేశారు. అసలు మధ్యాహ్న భోజనం ఎందుకు పెట్టాలి? అందరికీ ఇంటికి రేషన్ ఇచ్చేవచ్చు కదా. ఆయనకి ఎంత జ్ఞానం ఉందో నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నాను విను. ఒకప్పుడు బియ్యమే ఇచ్చేవారు. ఆ బియ్యాన్ని ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలకి వండలేక, స్కూలుకు పంపలేక పరిస్థితుల్లో మళ్ళీ గవర్నమెంట్ మధ్యాహ్న మిడ్ డే మీల్స్ పథకాన్ని తీసుకురావాల్సి వచ్చింది. మీకు కష్టాల విలువ తెలియదు, చెబుతాను జాగ్రత్తగా విను. పల్లెటూరులో ఇప్పటికీ కూడా కొన్ని పంటలు పండుతాయి. పెసర, మినప, కంది ఇలాంటి పంటలు ఏవైతే ఉంటాయో అవి వర్షాధారం కాకుండా మంచుకు పండే పంటలు అవి. ఆ పంటలు తెల్లవారుజామున 4 గంటలకి వెళ్ళి 9-10 లోపు ఆ టైంలో వాళ్ళు అక్కడికి వెళ్తే ఈ పిల్లలు క్యారేజ్లు ఎలా కడతారు? స్కూల్లో స్ట్రెంత్ డ్రాప్ అవడం వల్ల అది గమనించి ప్రభుత్వం
ఈ మిడ్ డే మీల్స్ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. మీకేమి వ్యవసాయం చేయనక్కర్లేదు, మీకు ఏ కష్టము ఉండదు, మీరు అసలు ఏమైనా చేస్తారా అన్నీ మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. మీ మీ పనులు చేయడానికి మీ కింద ఒక 100 కులాలు ఉన్నాయి. ఈ కులాలన్నీ చేస్తే మీరు హ్యాపీగా కూర్చొని తింటారు కాబట్టి మీకు ఎటువంటి కష్టమో తెలియదు, మీకు ఎటువంటి పెయిన్ తెలియదు. ఫైనల్గా వచ్చి మీరు ఇలా గాలి మాటలు, ఇలా పేదవాళ్ళ మీద ఇలా విమర్శలు, వాళ్ళకి పెట్టే ₹6 భోజనం మీద మీకు కక్కుర్తాయి. రేషను వండకుండా ఆ రేషన్ బియ్యం అన్నది ఇచ్చేయమంటున్నారు. అంటే ఇక్కడ వాళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే, ఇక్కడ స్కూల్లో వంట చేస్తున్నది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సంబంధించిన వాళ్ళు. అంటే వాళ్ళు వండింది మేము తినాలా అన్న ఇగో ఒకటి, వాళ్ళకొక క్యాస్ట్ అన్నది అడ్డం వస్తుంది. సెకండ్ ఏంటి అంటే, వాళ్ళ పిల్లలతో పాటు మా పిల్లలు కలిపి తినాలా. ఎగ్ తినరు, ఆ ఎగ్గు ఈ స్కూల్లో ఆ పిల్లలందరూ ముందు తినడం వీళ్ళకి ఇబ్బంది. కానీ నిజంగా వీళ్ళు ఎవరైతే చెప్పారో వీళ్ళు చాలామంది ఎగ్ తింటున్నారు. నేను కూడా చాలా వరకు టౌన్లో చూశాను. జొమాటోలో వీళ్ళు చాలా వరకు నాన్ వెజ్ పార్సల్లో తెప్పించుకొని సైలెంట్గా తినే చాలామంది ఈ వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. కానీ కాకపోతే తినడం ఏమి తప్పు కాదు, చెప్పుకుంటారు. కాకపోతే ఇది 10 మంది చూసేటప్పుడు తినడమే వీళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఓకే, ఏది ఏమైనా సరే ఆ ప్రాబ్లం మీకుంటే మీరు గవర్నమెంట్ని నిలదీయాలి, మీ యొక్క రాజకీయ నాయకులను అడగాలి. రేపు ఓట్లు వచ్చినప్పుడు మా పిల్లలకి ఏమీ అందట్లేదని చెప్పేసి మీ డిమాండ్ని మీరు చెప్పండి. కానీ ఇలాగా ప్రవచనాల పేరుతో కొన్ని కోట్లాది మంది, వందలాది మంది చూస్తున్నారు కదా అని చెప్పేసి అలాంటి సభల్లో చెప్పడం అన్నదే మా బాధాకరం. ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి నాయన మీరు గుడ్ల గురించి వాటి గురించి చూసుకుని వెళ్ళి అక్కడ భోజనం చేస్తున్నారు. పోషకాహారం బాగానే ఉంటుంది, బాగాలేదని కాదు. పొరపాటున దాని వల్ల వచ్చే అనారోగ్య సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను మొదలు నువ్వు తొలగించుకోవాలి. కాబట్టి ఇలాంటి భోజనం చేస్తే నీవు ఇబ్బంది పడే బదులు నీ ఇంట్లో నుంచి ఒక లంచ్ బాక్స్ తెచ్చుకో, పోయేదేమున్నది అలా అన్నారు అనే ఉద్దేశంలోనే వారు అన్నారు. కాకపోతే వాళ్ళు తీసుకెళ్లాలంటే నర్సురావుని అడిగి ఎవరు మీరు కూడా వస్తారో నేను వాళ్ళకి సేవ చేస్తాను వెళ్తారని బాల కార్మికులు జవాన్ డబ్బింగ్ ఏమన్నా అంటే నన్ను చంపేస్తారు, పిల్లలు ఉన్నారు, నా కుటుంబం ఉంది గురించి ఆయన మాట్లాడాడు. కోడిగుడ్డు మీద లక్షల సమస్య కాబట్టి ప్రతి సమస్య గురించి మాట్లాడుతున్నావు, స్టడీ చేస్తున్నావు. నువ్వు ఇట్లాగా ఆయన పరువు పరిస్థితికి భంగం కలిగేలాగా మాట్లాడేసి గొప్ప సంకట చదువుకుంటాం అనేది కరెక్ట్ పద్ధతి కాదేమో. ఎందుకంటే నువ్వు ఎత్తుకున్న సబ్జెక్ట్ మంచిదే, బాలకార్మికులు నీ సమస్యలు ఎక్కడో ఉన్న సమస్యలకి కోడిగుడ్డు గురించి ఆయన మాట్లాడాడు. కోడిగుడ్డు మీద ఏకలు పీకుతానికి నువ్వు బయలుదేరినట్టు. అసలు తులసి సెంటి గారి కోసం నీకు ఏం తెలుసు? తులసి సెంటి గారు నార్మల్ మనిషి కాదు, ఆమె ఒక లీడర్. ఆమె సాంఘిక దుర్ఘటనలపైన, దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ఆడపిల్ల అయినా సరే ధైర్యంగా పోరాటం చేసి ప్రజలందరికీ తెలియజేస్తుంది. నేను ఆమె చెప్పాలి అంటే ఒక మదర్ తెరీసా, ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్ళందరూ ఆమెలో కనిపిస్తున్నాయి. ఎన్ని మంది భయపెట్టినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఆమె భయపడకుండా నిజాన్ని నిగ్గతీసి ప్రభుత్వాలతో సంబంధం లేకుండా, అధికార పార్టీతో కుమ్మక్కు లేకుండా, ఏ పార్టీ అయినా, అది ప్రతిపక్షమైనా అధికార పార్టీ అయినా, ఎవరిని చూడకుండా అందరి యొక్క తప్పులని ప్రజలకి చెప్పడంలో ఉన్నటువంటి నెట్వర్క్తో జనాల్లోనికి తీసుకువస్తుంది. అలాంటి ఆవిడ్ని నువ్వు భయపెట్టి బెదిరిస్తున్నావు. తులసి సింధు గాలి కోటికి కూడా నువ్వు పనిచేయవు. మామూలు మనిషి కాదు, ఆమె ద లీడర్, ద లెజెండ్ ఆఫ్ ద ఈ సొసైటీ. అలాంటి ఆవిడని నువ్వు భయపెడతావా? నువ్వెంత, నీ బతికెంతరా? గోండాలని చెప్పుకుని మళ్ళీ డైరెక్ట్గా వీడియోలు చేస్తున్నావు. తప్పు జరిగితే ఎక్కడ ప్రశ్నించే వాళ్ళు గవర్నమెంట్లో లేకపోయినా ప్రశ్నించే నాయకురాలు ఒకటి ఉందని చెప్పేసి, ఆమె ద్వారా జనాలకు తెలుస్తుందని చెప్పేసి ప్రభుత్వాలే కొంచెం ఆచిచూచి అడిగేస్తున్నాయి.
విషయం నిజంగా నోరు జారారా అని చెప్తే నిజంగా నోరు జారలేదు, ఆయన అక్షర సత్యం మాట్లాడారు. కాకపోతే ఏంటంటే పిల్లలకి ప్రైవేట్ స్కూల్స్కే వచ్చేసారు. కానీ ముఖ్యంగా ఇవాళ ఏంటంటే ఆయన మాట్లాడడం అనేది చాలా సరైందే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే ముఖ్యంగా ఏంటంటే గరికపాటి గారు మాట్లాడి చేయండి, వ్యవస్థల మీద చేయండి, ప్రభుత్వాల మీద చేయండి, ప్రభుత్వాలు నిలదీయండి. ఒక్కళ్ళకైనా ధైర్యం ఉందా? ఎవరికి ధైర్యం లేదు. గరికపాటి గారి గురించి ఒక్కసారి మాట్లాడంలోనే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు అసలు కొంతమంది గుడ్డు అన్నం కోసమే మాట్లాడుతున్నారు. గుడ్డు అన్నం తీసేస్తాం, ఓకే. అన్నం తింటే నిద్ర వచ్చేస్తే సోమరిపోతులు అయిపోతారు, ఓకే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి బుద్ధి లేక అలా చెప్పింది అనుకుందాం. మరి పుస్తకాలు ఇవ్వద్దు అన్నాడు, బ్యాగులు ఇవ్వద్దు అన్నాడు, మరి వీటికి ఎందుకు మీరు సమాధానాలు చెప్పరు? ఓకే, అయ్యంటే ఏదో ఫ్లోలో వచ్చాయో లేకపోతే ఎడ్యుకేషన్ బాగోలేదని చెప్పాడు. అసలు చదవాలంటే పుస్తకాలు కావాలిగా, మరి ఆ పుస్తకాలు ఎందుకు వద్దంటున్నారు? పుస్తకాలు వద్దంటారంటే వీళ్ళు చదువుకుంటే మీకంటే తెలివైన వాళ్ళు అవుతారని మీ యొక్క చూడు, మీకు ఒక భాష పెట్టుకున్నారు కదా, ఆ భాష ఎవరికి తెలియనివ్వకుండా మీ వరకు కనుక మాత్రమే మీరు చెప్పుకొని చేస్తారు కదా. మళ్ళీ వీళ్ళు చదువుకుంటే ఎక్కడ మళ్ళీ దాన్ని ఇంగ్లీష్లోనో వీళ్ళకి వచ్చిన భాషల్లో ట్రాన్స్లేట్ చేసుకొని చదివించుకుంటారా మీ భయం? అందుకనే మీరు బుక్స్ కూడా ఇవ్వద్దన్నారు. మరి దానికోసం ఎందుకు మీరు మాట్లాడరు? చెప్పాలి కదా దానికోసం. గరికపాటి గారు, మీరు చిన్నపిల్లల్ని అంటే నాకు తెలిసి 15 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు, 10వ తరగతి లోపు చదువుతున్న వాళ్ళందరూ, వీళ్ళందరినీ నిత్య పెళ్లి కొడుకులు అన్నారు. నిత్య పెళ్లి కొడుకులు ఎక్కడ కూడా తినేసి పడుకోరండి. వాళ్ళు నిత్య పెళ్లి కొడుకు ఏం చేస్తారంటే వాళ్ళు యుద్ధం చేయడానికే అన్నీ తింటారండి. అక్కడ శోభనం రోజు పెట్టి అవన్నీ కూడా పెట్టి ఆయన యుద్ధం చేయాలి. ఎందుకు యుద్ధం చేస్తారో తెలుసు కదా, మళ్ళీ మీ భాషలోనే చెప్తా. ఆ యుద్ధం చేయడానికి ఆయన రెడీ అవుతారు. ఆ యుద్ధం ద్వారా వాళ్ళ యొక్క గోత్రాన్ని సృష్టించడానికి. ఆ పెళ్లి కొడుకు ఎక్కడ కూడా తినేసి పడుకుంటుపోడండి. ఆ రోజంతా యుద్ధం చేయడానికే ఆయన ఎక్కువగా తింటుంటారు. మాకంటే ఒకటే శోభనం, మీకు 2 శోభనాలు, మీకే బాగా అనుభవం ఉంటుంది అక్కడ, ఓకేనా. ఈరోజు శ్రీరామనవమి. ఇలాంటి శ్రీరామనవమి రోజు మీరు అసలు రాముడి కోసం మీరు చెప్పేవాడు ఇంతకుముందు. కానీ శ్రీరాముడికి ఒకటే పత్ని, ఒకటే ఆడదని చెప్పేసి ఆయన చెప్పారు. కానీ మీరు మాత్రం అసలు ఏ రకంగా తల్లిని అమ్మగా భావించాలని చెప్పిన వారు మీరు ఆవిడని ఎలా పెళ్లి చేసుకున్నారు? మళ్ళీ ఆవిడ్ని మళ్ళీ ఎందుకు వదిలేరు? వదిలేసి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఆ తర్వాత ఆడవాళ్ళని లైట్ల కోసం మాట్లాడడం ఏంటి? ఈ వయసులో మీకు అనుష్క ఏదో ప్రొఫెషనల్ ఆ డ్రెస్ వేసుకుందో, ఆమెకి అది ప్రొఫెషనల్ కాబట్టి డ్రెస్ వేసుకోవాలి. ఆ డ్రెస్ వేసుకున్నందుకు ఆమెను చూసి మీకేటో అయిపోవడం ఏంటి? కొత్తిమీర కట్టలతో పోల్చడం ఏంటి? ఆడవాళ్ళు లిప్టిక్ రాసుకుంటే మీకెందుకు? మధ్యలో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే కోటేశ్వరరావు గారు చెప్తున్నారు. ఇప్పటికీ మేము ఆయన ప్రవచనాలు చూస్తాం, వింటాం. ఆయన ఎప్పుడు మేము విమర్శించట్లేదే. మిమ్మల్ని ఎందుకు విమర్శిస్తున్నాం? మీరు ఇంతకుముందు ఎన్నో కాంట్రవర్సీలు చేశారు, అయినా మేము విమర్శించలేదు. ఈరోజు మీరు ఒక కాసుల కోసం, మీకు వచ్చినటువంటి రత్నాల కోసం, ఆ రత్నాలను ఇంకా రత్నాలు చేయడం కోసం, మీ యొక్క ఆస్తులు పెంచుకోవడం కోసం కొంతమందితో కుమ్మక్కయ్యి ఈరోజు ఈ పథకానిపైన మీరు పేద పిల్లల్ని పొట్టపైన కొట్టాలి అని చూస్తున్నారు చూడు. ఇందుకే మేము అందరం కూడా మాట్లాడుతున్నాము. ఇంకొక అతను అన్నాడు, మేము ట్యాక్స్లు కడుతున్నాం కదా, ఆ ట్యాక్స్ డబ్బులు వృధా అయిపోతున్నాయి. కరెక్టే, మీరు ఒక్కడే కదండి ట్యాక్స్లు కట్టేది, మీతో పాటు మేము కూడా కడుతున్నాం. ఆ స్కూల్కి వెళ్ళే పిల్లల అమ్మా నాన్నలు కూడా కడుతున్నారు ట్యాక్స్, ఓకే. అందరం ట్యాక్స్ కడుతున్నాం. అయితే ఇప్పుడు గరికపాటి గారికి పద్మశ్రీ ఇచ్చారు. మరి ఆ పద్మశ్రీ ఇవ్వడానికి ప్రభుత్వం ఎంతగానో డబ్బు ఇస్తుంది కదా, మరి ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మరి ఆ పేద పిల్లల యొక్క ట్యాక్స్ కట్టడం వల్ల మరి అందులో ఉన్నటువంటి మా ట్యాక్స్ కూడా డబ్బులు ఉన్నాయి కదా, మరి అవి ఎందుకు ఇవ్వాలి అతనికి? మరి మేము బాధపడమా అలాంటివి వృధా అయిపోతుంటే, అలాంటి వాళ్ళకి ఇస్తుంటే? కానీ అలాంటి వీటిపైన మాట్లాడేటట్టు మీరు చేసుకోకండి, ఓకేనా. ఇది ప్రభుత్వాలకి తనకు తెలుసు, ప్రభుత్వాలు ఏం చేయాలో ఎలా చేయాలో అన్నది వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లు చదువు ఎవరికి ఎలా చేయాలన్నది గవర్నమెంట్కి తెలుసు. మీరు చూసిన సలహాలు ఇవ్వండి, తీసుకుంటారు. గరికపాటి గారు సరస్వతి పుత్రులు ఉన్నారు కదా, ఓకే, కాదనట్లేదు నేను. మరి ఈరోజు కరోనాకి వ్యాక్సిన్ కనుక్కున్న వాళ్ళు, ఈరోజు డెవలప్మెంట్లో చాలా కొత్త దగ్గర నుంచి
పిన్ని సూది నుంచి అణుబాంబు దగ్గర వరకు కనుక్కునే చాలామంది శాస్త్రవేత్తలు వాళ్ళందరూ కూడా దెయ్యాలకు పుట్టిన వాళ్ళు ఏమైనా శూర్పణకు పుట్టిన వాళ్ళ చేశారని ఒప్పుకోకుండా అది ఏ వీడియో అని అసలు ఆయన తప్పే చేయలేదని ఇవన్నీ ఎందుకు? ఏదో మాట తూలిపోయింది, నేను ఇలా మాట్లాడి ఉండకూడదు అని ఒక మాట చెప్తే అయిపోయింది. భారతదేశంలో చాలా సమస్యలు ఉన్నాయి కదా, వాటిపైన ఎవరు వీడియో చేయట్లేదు, ఇతని పైన ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు ఎవరో కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. భారతదేశంలో చాలా సమస్యలు ఉన్నాయి, అన్నిటి మీద ఎవరు స్పందించరు. ఆ వీడియోల వల్ల ప్రభుత్వాలకి మనం సలహాలు ఇవ్వడమే కానీ ప్రభుత్వాలు తీసుకునే స్టేజ్లో ఉండవు. ప్రభుత్వాలను మనం వ్యతిరేకించలేము, ప్రభుత్వాన్ని మనం అడిగినా వాళ్ళు పట్టించుకోరు. కాకపోతే వాళ్ళకి ఏం చేయాలో చేస్తే ఆ బడ్జెట్ ప్రకారం వాళ్ళు చేస్తారు. ఏమంటున్నారు? ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వాలా? కరెక్టే, వయసుకి గౌరవం ఇద్దామమ్మా, కరెక్ట్గా మాట్లాడతాం, అందరం గౌరవం ఇద్దాం. ఈ మధ్యనే చూశాను, ఒక ముసలతను 12 సంవత్సరాల అమ్మాయి పైన పాడు చేశారని చెప్పి, ఆయన గౌరవం ఇద్దామా? ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళు తప్పులు చేస్తూ రాజకీయ పార్టీల మీద తోసేస్తున్నారు. అసలు రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ దీన్ని ఖండించడం జరిగింది. దీన్ని వైసీపీకి, కమ్యూనిస్టులకి పార్టీలపైన పెట్టడం అన్నది ఇంకో వివాదకరమైనటువంటి విషయంగా మారుతుంది. అసలు దీంతో కులాలు మతాలు ఎందుకు తీసుకొస్తున్నారు? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేసి ఫాలో చేయండి.